హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం రమ్య సీరియస్ డిస్కషన్ అనుకుంటున్నారో, వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట ప్లాన్ చేసుకుంటున్నాం. అందరం కూడా హౌస్లో డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. హాయ్ గైస్, చూసారు కదా మా కమ్యూనిటీలో డ్యాన్స్ ప్రాక్టీసెస్ ఎంతవరకు వచ్చినాయో. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ వినాయక చవితి కమ్యూనిటీలో బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరొంతు పార్టిసిపేషన్ అయితే వాళ్ళు చేస్తున్నారు. చాలా ప్లాన్ చేసామన్నమాట. ప్రజెంట్ అయితే 5 డేస్కి ప్లాన్ చేసాం. ఇద్దరు పిల్లలు అయితే మంచిగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా బాగా చేస్తున్నారనమాట. ఫస్ట్ ఏంటంటే కిడ్స్, గర్ల్స్కి ఒక కిడ్స్ పిల్లలు, ఆడపిల్లలకి ఒక డ్యాన్స్, బాయ్స్కి ఒక డ్యాన్స్, అండ్ అలాగే లేడీస్కి మాకు ఒక డ్యాన్స్, అలా చేస్తున్నారు. చూడాలి ఎంతవరకు ఎంతమంది కన్ఫర్మ్గా వచ్చి చేస్తారు. అండ్ ఒక్కొక్క డే ఒక్కొక్క సెలబ్రేషన్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. ఒకరోజు ఏంటంటే గేమ్స్, ఒకరోజు డ్యాన్స్, ఒకరోజు ఏమో ఫ్యాషన్ షో, ఒకరోజు వచ్చి అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, అట్లా ప్లాన్ చేస్తున్నాం. చూడాలి మరి ఎంతవరకు వస్తుందో. మా విహాన్ చేత బలవంతంగా డ్యాన్స్ చేయాలని అందరూ చూస్తున్నారు. వాడేమో ఒక నిమిషం కూడా చేయడు అనమాట. వాడిని చెప్పండి విహాన్తో డ్యాన్స్ చేయించండి అని చెప్పేసి, వాడు ఒక 10 నిమిషాలు చేస్తే చాలమ్మా, నేను చెప్తానులే అని చెప్పి పంపించాను వాళ్ళకి. ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. యాక్చువల్లీ ఈ రోజు వచ్చేసి వెడ్నెస్డే ఈవినింగ్ అనమాట. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్, అంటే వాళ్ళు 2 డేస్ నుంచి చేస్తున్నారంట. నాకు ఆ విషయం తెలీదు. ఈ రోజే నేను జాయిన్ అయ్యాను అనమాట. హోప్స్ చూడాలి ఎంతవరకు ఉంటుందో. మొత్తం కూడా నేను తీసి పెడుతూ ఉంటాను. ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు విహాన్కి ప్రాక్టీస్ ఉంది. సో ట్యూషన్కి వెళ్ళాడు. ట్యూషన్ నుంచి వచ్చిన వెంటనే క్లాస్లో జాయిన్ అయిపోతాడు. సో ఏంటంటే పిల్లలు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళ ప్రాక్టీస్ సెక్షన్ అయితే మొదలు పెట్టేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మనం చేయడానికి. ఇక్కడ నన్ను గమనించారా, లాస్ట్ నుంచి 2 యాక్చువల్గా నాకు డ్యాన్స్ రాదు, అందుకనే నేను లాస్ట్ ప్రిఫర్ చేశాను అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్ డ్యాన్సింగ్ అక్కర్లేదు, మీరు పార్టిసిపేషన్ ఉంటే చాలు, స్టేజ్ అనేది నిండుగా ఉంటుంది, మమ్మల్ని చూసి ఫాలో అయిపోండి ఫస్ట్ ఉన్న డాన్సర్స్ అయితే చెప్పారనమాట. సో అందుకని ఏదో మాకు వచ్చి రాని డ్యాన్స్తో నేనైతే మాత్రం అలా చేశాను. కానీ మిగిలిన వాళ్ళందరూ మాత్రం డ్యాన్స్ అనేది ఎరగొట్టేశారు. ఏంటోనండి, ఫస్ట్ నుంచి నాకు డ్యాన్స్ వేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా నాకు డ్యాన్స్ అనేది రాదు. బట్ ఏంటంటే ఈ మధ్యన కొంచెం ధైర్యం చేసి వేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా మా ప్రాక్టీస్ సెక్షన్ అయితే మాత్రం అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ తెలిసిందే కదా, ఎంత పండగ ఉన్నప్పుడు మనకి ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా కూడా కర్టెన్స్ మార్చుకోవడం, బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం, ఇవి చేస్తేనే మనకి పండగ వచ్చిన ఏమంటారు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్గా నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చి ఇంకా మొత్తం బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను. పెద్ద పని బెడ్షీట్స్ చేంజింగ్ అండ్ అవి వాషింగ్ చేసుకోవడం. ఫైనల్గా నేను బెడ్షీట్ అయితే మాత్రం మార్చేశాను. సో బెడ్షీట్ అనేది ఇలా నీట్గా వేస్తాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలా చూస్తే రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా వెంటనే చక్కగా స్నానం చేసి వచ్చి పడుకుని పోవాలి దీని మీద అనిపిస్తుంది. కానీ పనులు ఉంటాయి, ఎక్కడ అవుతుంది చెప్పండి, ఒకదాని తర్వాత ఒకటి. అండ్ అందులో పండగ అంటే ఇంకా అనమాట. సో ఫైనల్గా పనులన్నీ అయిపోయిన తర్వాత మేము మూవీకి, అండ్ ఇంకా క్లీనింగ్ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత ముందు రోజు మూవీకి వచ్చామన్నమాట. విజయ్ సినిమా మూవీ, డబ్బింగ్ మూవీ రిలీజ్ అయితే తమిళ మూవీకి వచ్చాము. ఓకేగా అనిపించింది. తెలిసిందే కదా, మేము ప్రతి సినిమాకి వెళ్తాము. ఇంకా ఆబ్వియస్గా ఇంకా సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వినాయక చవితి. ఆ రోజు ముగ్గది ఇలా వేసాను అనమాట. ఇంటి ముందు గచ్చు అలా ఉంటే రోజుకు ఒక ముగ్గు వేయాలనిపిస్తుంది. స్పెషల్గా ప్రాక్టీస్ చేసి కూడా వేస్తానని ఈసారి నుంచి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. అండ్ మా కమ్యూనిటీలో ఏంటంటే మార్నింగ్ ఇంట్లో పూజ అది సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చారనమాట. కమ్యూనిటీలో మీరు ఆల్రెడీ చూసారు కదా, డ్యాన్స్ ప్రాక్టీసెస్ అవన్నీ చేసాము. సో ఆ రోజు ఏంటంటే కింద పూజ పంతులు గారు వచ్చి పూజ అది చేస్తున్నారు. యాక్చువల్గా మా దాంట్లో ఏంటంటే వినాయకుడు టెంపుల్ చిన్నది ఉందన్నమాట. అక్కడ టెంట్ అది వేసి పెట్టారు. బట్ ఏంటంటే అప్పుడు కరెక్ట్గా వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల మట్టి విగ్రహం పెట్టారనమాట. సో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఏం చేశారంటే క్లబ్ హౌస్లో పెట్టేశారు. సో మరి ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి జస్ట్ టెంట్ మాత్రమే వేసేసి ఇక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్, కొబ్బరికాయ కొట్టడం, పూజ అది చేయడం అన్నీ చేసేసిన తర్వాత మెయిన్ అన్నీ కూడా క్లబ్ హౌస్లో పెట్టేశారు. ఇక్కడే ఉంటారా? ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? స్విమ్మింగ్, డాన్సింగ్ ఏమైనా ఉన్నాయా? ఏ టైమా?
ఓకే వస్తాడు. సో చూసారు కదా, ఇంట్లో ఆల్రెడీ పూజ చేసుకొని వెళ్ళేసరికి ఈ టైం అయిందనమాట. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ క్లబ్ హౌస్లో పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. మా వినాయకుడు అనమాట ఇక్కడ డెకరేట్ చేశారు. సో నవరాత్రులు 9 days కూడా ఇక్కడే ఉంచారు అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరిగాయి. అండ్ ఫైనల్గా మేము కమ్యూనిటీ అందరం కలిసి బాగా జరుపుకున్న ఫస్ట్ వినాయక చవితి అనమాట ఇది నాకు తెలిసి. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా రావాలి, వస్తే ఇంకా సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక మోర్ విషయం ఏంటంటే మా వినాయక చవితి చందా వచ్చేసి మొత్తం కమ్యూనిటీలో ఎవరైతే అంటే మాకు ఒక గ్రూప్ ఉంటుందన్నమాట, ఆ గ్రూప్లో పెట్టేస్తారు సమ్మిట్ లాగా ఏంటంటారు ఫోన్పే నెంబర్ అట్లా ఇచ్చేసి మీ ఎవరికి ఎంత కావాలో అంత తోచింది వేసేసేయండి అని చెప్పేసి ఇలా ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారనమాట. సో ఎవరికి తోచింది వాళ్ళకి ఇస్తాము. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు మాకు ఎంత వచ్చింది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఈసారి వినాయక చవితి చందా ఉంటే ఇంచుమించు 1,50,000 దాకా వచ్చిందనమాట. సో హ్యాపీ, అందరం కలిసి బాగా చేసుకున్నాం. అండ్ ప్రతి డే కూడా ఈవినింగ్ సమ్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడ పిల్లలు చూసారా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ మేము ఈ కమ్యూనిటీలోకి రావడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమున్న పాత ప్లేస్కి ఇది దూరమే అవుతుంది. బట్ ఏంటంటే మెయిన్ మేము ఎందుకు వచ్చామంటే విహాన్ కోసం అనమాట. విహాన్కి ఇక్కడ పిల్లలు ఉంటారు, ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అట్లానే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు విహాన్ అనేది. ఇదివరకు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ చూసారా ఇక్కడ పాటలు అవి పాడుతున్నారు ఆంటీ వాళ్ళు. మోర్ ఓవర్ ఏంటంటే నవరాత్రులు 9 days కూడా ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేశారన్నమాట. ఎందుకంటే నేను వరుసగా 9 days కూడా లేను, మధ్యలో హైదరాబాద్ అది వెళ్ళాను. సో అందుకనే నాకు అన్నీ తీయడానికి అవ్వలేదన్నమాట. మంచిగా సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ పాడారు, డాన్సులు, ప్రవచనాలు, అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కోలాటం పెట్టించారు, ఒకసారి ఏమో ఇస్కాన్ ఆయన వచ్చి ప్రవచనాలు చెప్పారు. అట్లా 1 day ఒక్కొక్కటి అట్లా చేశారన్నమాట. అండ్ ఇక్కడ మేము ఏంటంటే వెళ్ళి బ్లెస్సింగ్స్ అవి తీసేసుకుంటున్నాం. సో ఇక్కడ మా కమ్యూనిటీ స్టాఫ్ వాళ్ళు అందరూ కలిసి ప్రసాదాలు అన్నీ కూడా పంచేస్తున్నారు. 5 types ఆఫ్ ప్రసాదాలు అనుకుంటా పంచారు. అండ్ ఇంకా రోజు మధ్యాహ్నం వరకు మా కమ్యూనిటీలో అలా హడావుడైతే సరిపోయింది. అండ్ ఈవినింగ్ మేము డిన్నర్కి అయితే బయటకు వచ్చామన్నమాట. ఏమంటే సమ్ టిఫిన్స్ అవి చేద్దామని చెప్పేసి. వినాయక చవితి అంటే ఆబ్వియస్గా తెలిసిందే కదా, ఊర్లో ఇంకా పెద్ద పెద్ద వినాయకుడిని ఏ పెడతారు, ఇంకా అలా వెళ్ళి అన్నీ చూసి వచ్చాం. అండ్ టిఫిన్కి పంచవటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మా విహాన్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వాళ్ళతో పిక్స్ అయ్యి తీసుకుంటున్నాడు. రెస్టారెంట్ అయితే మాత్రం పంచవటి అస్సలు ఖాళీ లేదండి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే వీకెండ్స్ కానీ వస్తే జనాలు ఇంట్లో కన్నా బయట ఎక్కువ చేసుకుంటున్నారు. అందుకనే రెస్టారెంట్స్లో మినిమం ½ an hour వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఫైనల్లీ మేము 20 to 30 minutes వెయిట్ చేసిన తర్వాత మాకు ప్లేస్ అనేది అలొకేట్ చేశారు. ఎప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ సాంబార్. ఏంటో నన్ను ఇంట్లోనూ ఇడ్లీయే బయట ఇడ్లీయే అట్లానే అనిపిస్తుంది టిఫిన్ అనేది.
ఇంకా ఫైనల్గా మా టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఏదైతే జాంపేటలో అక్కడ ఏమంటారు గణేష్ చౌకి ఉంటాయి కదా, అక్కడ చాలా బాగా చేస్తారన్నమాట. మా హౌస్ అటు సైడే కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా గణేష్ చౌక్లో మంచిగా వెళ్ళేవాళ్ళం అనమాట, వినాయకుడి గుడికి ఆ లైటింగ్ అది చూడడానికి. ఇప్పుడైతే పెద్ద ఏం లేదు కానీ అప్పుడైతే చక్కగా స్టాల్స్ అవి పెట్టేవారు, కావాల్సినవి కొనుక్కొని వచ్చేవాళ్ళం. సో ఫైనల్గా ఇంకా అలా అయిపోయిన తర్వాత మేము ఏంటంటే ఆ రోజు విహాన్ని తీసుకొని 35 సినిమాకి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా 35 సినిమా పిల్లల సినిమా అనమాట, చాలా బాగుంది. వాడు పాస్ మార్క్ 35 మార్క్స్ మ్యాథ్స్లో పాస్ అవ్వడం, వాడు ఎలా పాస్ అయ్యాడు అసలు. ఆ బాబుకి మ్యాథ్స్ అంటే చాలా ఇది మాట, ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, అలాంటిది వాడు పాస్ మార్క్ ఎట్లా వచ్చింది ఏంటి అని సినిమా చాలా బాగుంది. పిల్లలతో చూడండి, అసలు విహాన్ రాను రాను అన్నా కూడా మేము బలవంతంగా తీసుకెళ్ళాము ఆ సినిమా చూడాలని చెప్పేసి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ మీకు తెలిసిందే కదా, నివేదిత థామస్ ఇంకా చెప్పక్కర్లేదు, యాక్టింగ్ అనేది ఎరగొట్టేసింది. ఇన్ కేస్ ఓటీటీలో కనుక నాకు తెలిసి వీలైనంత త్వరగా వచ్చేస్తే కనుక తప్పకుండా చూడండి పిల్లలతో. ఫస్ట్ నేను కూడా ఇలాంటి సినిమా ఏంటబ్బా ఎట్లా ఉంటుంది అని అనుకున్నాను, కానీ మా హస్బెండ్ లేదు ఈ సినిమా చాలా బాగుంది, నేను రివ్యూస్ చూశాను, తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లారు అనమాట. సో ఫైనల్గా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మాత్రం ఇలా జరిగింది.